హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వల్లూరు వ్లాగ్స్ డైరీ. సో ఫైనల్గా అయితే మీకోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఇదండి మేము వెస్ట్ బెంగాల్లో ఉన్న దగ్గర దసరా సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్గా డెకరేట్ చేసి సో అమ్మవారి విగ్రహాలన్నీ రెడీ చేసి ఈ విధంగా అయితే పూజలు చేస్తారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక 4 ఇయర్స్ నుంచి ఇటు సైడ్ ఉంటున్నాం, కానీ అంటే ఇది ఇక్కడ అయితే చూడడానికి టైం అయితే కుదరలేదు. సో ఫైనల్గా ఈ ఇయర్ అయితే ఎలాగో సెట్ అయింది. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి అసలు. ఆ డెకరేషన్ అయితే మామూలుగా ఉండదు అసలు, ఆ విధంగా చేస్తారు. సో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. ఇదైతే ఎంట్రన్స్ వెళ్ళడానికి. సో మేము అక్కడి నుంచి వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ పట్టింది, 15 to 20 మినిట్స్. క్రౌడ్ అయితే అంత ఉంది. ఓకే, చూస్తున్నారు కదా, ఇదైతే లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. అక్కడికి మా ఆవిడైతే పాపం వాళ్ళల్లో చాలాసేపు కనిపించలేదు, హైట్ తక్కువ అయిపోయి. సో అదండి, లోపల కనిపిస్తూ ఉంది కదా, అక్కడైతే ఈ విధంగా లోపల అంత నీట్గా డెకరేట్ చేసి ఉంటారన్నమాట. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మేము ఇది స్టార్ట్ అయిన ఒక 7 డేస్కి వెళ్ళాము. చూడండి, చాలా బాగుంటుందండి. ఇదైతే ఫోటోషూట్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. కాకపోతే ఫోటోలు తీసుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు అక్కడ. సో చూసారుగా, ఇది ఇలా ఉంటుంది లోపల. సో లోపల అయితే ఈ విధంగా చాలా అంటే చాలా అందంగా అసలు డెకరేట్ చేస్తుంటారు. అంత చూడండి, ఏదో అంటే అసలు లోపల గుళ్ళో విగ్రహాలలాగానే అంత నీట్గా రెడీ చేసి, సో వీటినే 9 రోజులు ఉంచుతారు ఇక్కడ. ఈ విగ్రహాలు 9 రోజులు ఉంచుతారు. సో ఫైనల్గా అయితే ఇక్కడైతే అయిపోయింది. ఇదైతే ఫస్ట్ ఇది మేము వెళ్ళింది. సో ఇక్కడి నుంచి రిటర్న్ అవుదాం అనుకొని ఇంకా అక్కడ దండం పెట్టుకునేసి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయినాక మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి సరికి మళ్ళీ బ్యాక్ వెళ్ళాం కాసేపు. సో ఫైనల్గా అయితే అక్కడి నుంచి వచ్చేసాం. చూసారుగా, వేరే దగ్గరికి వెళ్ళడానికి బయట వచ్చాము. క్రౌడ్ అయితే ఈ విధంగా ఉంది. సో బైక్ పార్క్ చేయడానికి కూడా ఎక్కడ ప్లేస్ అయితే లేదు. సో అలా 2 ఐస్ క్రీమ్లు తినుకుంటా అలా నడుచుకుంటా ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వెళ్ళాం, ఒక 200 మీటర్స్ డిస్టెన్స్కి. సో అంత క్రౌడ్ ఉందన్నమాట. ఇదైతే రెండోదండి. ఇక్కడైతే చాలా ఉన్నాయి. అంటే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే దగ్గర దగ్గర 10 to 12 ఈ మేళాలు అన్నాను కదా, అన్ని 10 నుంచి 12 వరకు అయితే పెట్టున్నారు. సో మాకైతే ఇంక 2 మాత్రం కవర్ చేయగలిగాము, ఇంక టైం చూసుకునేసి. మిగిలినవి అయితే ఇంక వెళ్ళలేకపోయాము. సో ఈసారైనా ట్రై చేయాలి. సో ఇదండి. ఇంకోటి అయితే ఇది లోపల చూశారు కదా, కొంచెం డిఫరెంట్గా, అంటే ముందు అక్కడ చూసిన దానికన్నా కొద్దిగా డిఫరెంట్గా ఇలా. అంటే మన వినాయక చవితికి విగ్రహాలు అయితే ఎన్ని రకాలుగా రెడీ చేస్తారు, ఇక్కడ అమ్మవారి విగ్రహాలు దుర్గామాతవి అన్ని విధాలుగా రెడీ చేసి, సో ఇట్లా చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో బయట అయితే ఇంకా అంటే మేళాలు ప్లస్ వీటి పక్కన ఏంటంటే షాపింగ్కి రిలేటెడ్ అనమాట. అంటే లేడీస్ ఐటమ్స్ అయితే ఫుల్ అసలు. అలా ఆర్నమెంట్స్ మళ్ళీ చాలా ఫుల్గా ఉంటాయి. వాళ్ళైతే హ్యాపీగా షాపింగ్ చేసుకునేసి అసలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫైనల్గా అయితే ఇదండి, నిమజ్జనం టైంకి ఇలా ఉంటుంది. చూసారుగా, అక్కడ ఉన్న విగ్రహాలు సో డిఫరెంట్, వేరే దగ్గర నుంచి ఇలా నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారనమాట. సో ఇవ్వండి మన దసరా విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.